చేస్తాం 3 పెట్టేస్తా. ఇది మందే ప్లస్ एक हो गए हम और तुम दो उड़ गए नींदें एक हो गए हम और तुम दो उड़ गए नींदें और खन की पायल मस्ती में तो कंगन క్షణం కూడా మరువనే మరువనే కలల్లో బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే గొడవలే నీతో గొడవలా నీడొస్తానే అడుగులే వేస్తానమ్మా నీతో మలది బాబుడు పిల్లగడ్డి కూడా కదా ఆఫీసుడు అసురుని రావణ హరిశకు కానడ మత్తున్న రాక్షసరాడ కానడ సందూరం చుమ్మాదే చూడని మాన కలదరి sounds of the streets. ఏంది మామా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం. గంటవా
విద్యార్థుల తరపున స్వాగతం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తన ఓటును వినియోగించుకోవాలి. ఒక్క ఓటు మన గత చరిత్రను మారుస్తుంది, ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది. ఈ ఒక్క ఓటే అని నిర్లక్ష్యం చేస్తే ఈ ఓటు ప్రజాస్వామ్యానికి బలం. అసలు ఓటే వినియోగించుకోకుండా భవిష్యత్తుని ఎలా ఊహించగలం? కదలండి, ఓటు వేసి మీ బాధ్యతను నిరూపించండి. ధన్యవాదాలు. आपका उम्मीदवार कौन है? आपको आपके उम्मीदवार के बारे में जानकार होना बहुत ज्यादा अधिकारी है, इसलिए आप निर्भय होकर स्वतंत्रता से अपना वोट दीजिए और इस चुनाव का सफलता बनाइए. Good evening to one and all. The Government of India and the Election Commission of India has given the right and privilege to vote even in the remotest places possible on India. The right to vote is available even in the hills of Himachal Pradesh and Assam. We as students of Government Medical College, Ongole, urge you to use your vote and select a better person, good person for our future. As rightly Dr. B.R. Ambedkar said, there is only one vote, one man and one ballot. Thank you, sir. ప్రజలందరూ ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. మే 11వ తేదీన తప్పకుండా వారి వారి గ్రామాలకు వెళ్ళి వారి వారి పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయవలసిందిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు తరపున అందరినీ మేము కోరుతూ ఉన్నాము. కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరబడింది. అదేవిధంగా సార్ యొక్క ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, రవి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుగొండ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా యొక్క మెడికల్ కాలేజ్ విద్యార్థులు వచ్చేసి ఇక్కడ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసినటువంటి మెడికల్ కాలేజీ విద్యార్థులకి, తిరుమలరావు గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ ప్రకాశం ఆధ్వర్యంలో, గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువత 18 సంవత్సరాలు నిండిన ఓటు వేయించుకోవడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఫ్లాష్ మాబ్ అనేటువంటి చక్కగా మెడికల్ కాలేజ్ విద్యార్థులు 2 days టైంలోనే చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి తిరుమలరావు గారు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు మనకెందుకులే అనుకోకుండా ఓటు హక్కును వినియోగించుకొని రాబోయే ఎలక్షన్ మే 13వ తారీఖున మనందరం కూడా ఓటు హక్కును వినియోగించుకుందామని ప్రమాణం చేస్తూ ఒకసారి జై హింద్ చెప్పండి అందరూ. జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. उम्मीदवार कौन है? आपको आपके उम्मीदवार के बारे में जानकारी रहना आपका अधिकार है, इसलिए आप निडर बन के स्वतंत्रता से अपना मतदान कीजिए और इस प्रक्रिया का सफलता बनाइए. धन्यवाद. నా పేరు కొర్రబండి శ్రీకాంత్, 3rd year MBBS చదువుతున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తన ఓటును వినియోగించుకోవాలని. ఒక ఓటు మన గత చరిత్రను మారుస్తుంది, ఒక ఓటు మన భావితరాలకు ఉపాధిగా నిలుస్తుంది. సో అందరూ
మంచిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు యశ్వంత్ లంకపల్లి అండి. నేను విజయవాడ నుంచి వచ్చున్నాను. నేను ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో థర్డ్ ఇయర్ MBBS చదువుతున్నాను. మేము ఈరోజు ఒంగోలు ఆర్పి మాల్లో ఫ్లాష్ మాబ్ చేయటం జరిగింది. ఈ ఫ్లాష్ మాబ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని తెలియజేయడానికి చేస్తున్నాము. అలాగే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మారుమూల ప్రాంతం, ఒక కొండ ప్రాంతంలో కూడా ఒక పోలింగ్ బూత్ పెట్టి ఓటు వినియోగించుకునే మన హక్కుని మనకిస్తుంది. అలాగే మనం కూడా మన యువతే కానీ మన ప్రజలే కానీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మనకి ఇచ్చిన పోలింగ్ బూతుల్లో మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు జ్యోతి. నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున జిల్లా స్వీప్ నోడల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాను. ఈరోజు ఈ రాబోయే జనరల్ ఎలక్షన్కి సంబంధించి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ రవిప్రియ మాల్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఒక ఫ్లాష్ మాబ్ కండక్ట్ చేయాలని అనుకోవడం జరిగింది. సో దట్ పిల్లల ద్వారా, స్టూడెంట్స్ ద్వారా ఈ ఓటింగ్ గురించి జనరల్ వ్యూలో మనకి పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా ఎక్కువ అవుట్ రీచ్ ఉంటుంది వీకెండ్స్లో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో చేయడం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఈ ఓటింగ్ అవేర్నెస్ కల్పిస్తూ ఈ ఫ్లాష్ మాబ్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ డిఫరెంట్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి కలెక్టరేట్లో గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో దట్ మనకి ఈ టౌన్లో ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి అర్బన్ ఎపతి ఏదైతే ఉంటుందో ఓటింగ్ గురించి ఆ నిర్లిప్తతని, ఆ నిరాసక్తతని ఓవర్కమ్ చేయడానికి, ఎస్పెషల్లీ టు ఓవర్కమ్ ద అర్బన్ ఎపతి మనం అర్బన్ ఓటర్స్కి ఇచ్చే మెసేజ్గా త్రూ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ద్వారా ఇదొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా మన ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా వాళ్ళ యాక్టివిటీలో పాల్గొంటారు అండ్ ఓటింగ్ గురించి కూడా అందరికీ కూడా మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓటింగ్ పార్టిసిపేట్ చేయమని, ఎథికల్ ఓటింగ్ గురించి, ఇన్ఫార్మ్డ్ ఓటింగ్ గురించి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి అవుట్ రీచ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నామండి. థ్యాంక్ యూ.